వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. రీసెంట్గా మనం చేసినటువంటి మన యూట్యూబ్ వీడియోస్లో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. సార్, నేను ఆల్రెడీ నా ప్లెయింట్లో అన్ని విషయాల్ని జోడించి నేను కోర్టులో కేసు ఫైల్ చేశాను. కేసు విచారణలో ఉండగా రిటర్న్ స్టేట్మెంట్లో డిఫెండెంట్ చాలా కొత్త విషయాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అందులో కొన్ని రెలవెంట్గా ఉన్నాయి, మరికొన్ని అసలు రెలవెంట్గానే లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మా అడ్వకేట్ ఏమో సరే అయితే నేను రీజాయింటర్ పిటిషన్ వేస్తానులే అంటున్నాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీజాయింటర్ పిటిషన్? రీజాయింటర్ పిటిషన్ అంటే ఏంటంటే, అసలు మనం ఇచ్చినటువంటి ప్లెయింట్లో ఉన్న విషయాలను కాకుండా ఇంకా ఏవైనా కొత్త విషయాలను గనక మన డిఫెండెంట్ కోర్టులోకి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా, అప్పుడు ఆ విషయాలు ఎంతవరకు ఈ కేసుకి రిలేటెడ్గా ఉన్నాయి లేదా అవి కంప్లీట్గా ఇర్రిలేటెడా, సో మనం దానికి రెస్పాండ్ అవ్వాలి. ఆ రెస్పాండ్ అవుతున్నప్పుడు మనం ఇంకొన్ని కొత్త విషయాలు చెప్పాల్సి వస్తుంది. సో వీటన్నిటిని మనం బేస్ చేసుకుని మన అడ్వకేట్ ఏం చేస్తారంటే రీజాయింటర్ పిటిషన్ వేస్తారు. సో ఇక్కడ కోర్టు ఖచ్చితంగా రీజాయింటర్ పిటిషన్ యాక్సెప్ట్ చేయాలా అంటే అది కంపల్సరీ ఏం కాదు. కానీ డిఫెండెంట్ ఏవైనా సరే ఫోర్స్ఫుల్గా కొత్తవి రిలవెంట్ ఇష్యూస్ని కనుక మళ్ళీ రేస్ చేస్తున్నట్లయితే దానికి మనం కంప్లీట్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కాబట్టి ఈ రీజాయింటర్ పిటిషన్ ద్వారా మనం వేస్తాం. అందుకనే ఎవరైనా డిఫెండెంట్ కేసుకు సంబంధించిన విషయాలని కాకుండా తప్పుదోవ పట్టించడానికి కూడా కొన్ని కొత్త విషయాలని వాళ్ళు వేస్తున్నటువంటి రిటర్న్ స్టేట్మెంట్లో యాడ్ చేసి కోర్టులో ఫైల్ చేసేస్తూ ఉంటారు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, రీజాయింటర్ పిటిషన్ కోర్టులో కంపల్సరీ అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ద న్యూ ఫ్యాక్ట్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద డిఫెండెంట్ త్రూ హిజ్ రిటర్న్ స్టేట్మెంట్ ఓన్లీ. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది? రీజాయింటర్ పిటిషన్లో ఇస్తున్నటువంటి విషయాలని మనం మరొక కొత్త కేసుగా కూడా పరిగణించవచ్చా అంటే అబ్సల్యూట్లీ నో అని చెప్పాలి. అది అసలు కొత్త కేసు కాదు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. ఉన్న కేసులోనే మీరు ప్లెయింట్లో కొన్ని విషయాలను చెప్పలేదు, వీటన్నిటిని విచారించిన తర్వాతనే కేసు ముందుకు నడుస్తుంది అని చెప్పి రిటర్న్ స్టేట్మెంట్లో స్ట్రాంగ్గా కొన్ని ఫ్యాక్ట్స్ రాస్తారు. సో అటువంటి ఫ్యాక్ట్స్ని అసలు అది మనకున్నటువంటి ప్లెయింట్కి రిలేటెడా కాదా అనే విషయాన్ని తెలుసుకొని దానికి మనం ఇచ్చేటటువంటి సబ్మిషనే ఈ రీజాయింటర్ పిటిషన్. అంతేగాని ఇదైతే న్యూ కేసు కాదు. దిస్ విల్ బి కంటిన్యూ అలాంగ్ విత్ ద ఎగ్జిస్టింగ్ ప్లెయింట్ సూట్ ఓన్లీ. ఆర్డర్ నెంబర్ 8 రూల్ నెంబర్ 9 ప్రకారం ఈ యొక్క రీజాయింటర్ పిటిషన్ మనం సివిల్ ప్రొసీజర్ కోడ్లో మనం సబ్మిట్ చేయవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రీజాయింటర్ పిటిషన్ వల్ల ఎటువంటి ఫ్యాక్ట్స్ కానీ సూట్లో మీరు మెన్షన్ చేసినటువంటి ఏ విషయాన్ని ఆల్టర్ చేయడానికి కుదరదు. అటువంటి కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. మరిన్ని విషయాల కోసం మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే, మీకు ఏవైనా లా గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలనన్నా, లేదా మీకు ఏదైనా వ్యక్తిగతంగా ఇబ్బందులు కలుగుతున్నా సరే ఈ కింది కామెంట్ బాక్స్లో కనుక మీరు తెలియజేసినట్లయితే మీ యొక్క సమస్యకు సమాధానాన్ని మరొక వీడియో రూపంలో తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.